Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th Classes Digital Virtual Learning Bangaru Palimani Rugangavar from Pedapunjani by Reddy Pullimandal. Chairman Dhanse Karan. Director Drive Sri Lata. Hi, hello everyone. Welcome to Ropes Organization. This is Sai Rupa. I am teaching English subject. Before the classes 2, we are discussing about the 9th class supplementary lessons. In that 7th lesson for the last leaf. So you know that what is the meaning of the last leaf? The last leaf is nothing but chivari aaku anes మనం ఇక్కడ చెప్పుకోవచ్చండి. The last leaf. Last leaf. It is autumn. The wind is blowing hard and it is raining heavily. All the leaves on every creeper have fallen except one. Why doesn't the last leaf fall? చూడండి, it is autumn అంటే ఆల్రెడీ ఇది ఆ సీజన్ అనేది ఏ సీజన్ అంటే it is the autumn season. It is what? Autumn season. The wind is blowing. Wind is nothing but air. What's the meaning of wind? Air. And blowing hard, it is raining heavily. దాంతో పాటు వర్షం కూడా చాలా హెవీగా పడుతుంది అక్కడ. సో ఆల్ ద లీవ్స్ ఆన్ ఈవి క్రీపర్ హ్యావ్ ఫాలెన్ అంటే ఆ యొక్క చెట్టుకున్న ప్రతి ఒక్క లీవ్ అనేది అన్ని కూడా కింద పడిపోయాయి. అండ్ ఎక్సెప్ట్ వన్, బట్ అన్ని రాలి పడిపోయాయి తప్ప ఒక్కటి మాత్రం అసలు పడనే లేదు. సో వై డజంట్ ద లాస్ట్ లీఫ్ ఫాల్? ఎందుకు ఆ ఒక్క లాస్ట్ లీఫ్ మాత్రం అసలు ఫాల్ కానే లేదు అనేసి ఇక్కడ వాళ్ళు అడగడం అనేది జరిగింది. సో ఇక్కడ మనం ఈ లెసన్ లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి, Sue and Jhansi, two young artists, shared a small flat. They mention what is that? Sue and Jhansi are two artists and shared a small flat. The flat was on the third as a story of an old house. The Sue and Jhansi, two members అనేది మెన్షన్ చేస్తారు ఇక్కడ. టూ ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఎవరెవరంటే సూ అండ్ ఝాన్సీ. వీళ్ళిద్దరు చాలా మంచి ఫ్రెండ్స్. అలాగే యంగ్ ఆర్టిస్టులు కూడా, వాళ్ళ డ్రాయింగ్ లో చాలా మంచి ఆర్టిస్టులు కూడా. సో షేర్డ్ ఏ స్మాల్ ఫ్లాట్ అంటే ఒక చిన్న హౌస్ లో వాళ్ళు ఒక ఫ్లాట్ ని వాళ్ళిద్దరు షేర్ చేసుకున్నారు. ఎవరెవరు? సూ అండ్ ఝాన్సీ. ద ఫ్లాట్ వాజ్ ఆన్ ద థర్డ్ స్టోరీ ఆఫ్ ద ఓల్డ్ హౌస్. ఆ ఓల్డ్ హౌస్ లో ఈ యొక్క ఫ్లాట్ లో ఉన్న వీళ్ళ నుంచి తీసుకున్నట్లయితే అదొక థర్డ్ స్టోరీగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనం తీసుకున్నట్లయితే చూడండి, సూ అండ్ ఝాన్సీ. Sue and Jhansi. So Jhansi fell very seriously ill in November. So ఇక్కడ చూడండి, Jhansi fell very seriously అంటే ఏం చెప్పుకోవచ్చు మనం ఇక్కడ? ఆమెకి చాలా అంటే ఇల్ అంటే అనారోగ్యం. ఇల్ అంటే ఏంటి? అనారోగ్యం. ఇల్లంటేమి? అనారోగ్యం. ఇన్ నవంబర్. అది కూడా ఏ మంత్ లో ఆమె అనారోగ్యంలో బాధపడిందంటే నవంబర్ మంత్ లో. షీ హ్యాడ్ as pneumonia. What she has a disease? She had a pneumonia. And she would lie in her bed without moving, just gazing out of the window. Because చూడండి, gazing is nothing but looking. What is the meaning of gazing? Looking. So she would lie on her. Lie అంటే పనుకొని ఉండడం. అది కూడా ఇక్కడ బెడ్ వితౌట్ మూవింగ్ అంటే దెర్ ఈస్ నో ఎనీ మూమెంట్ అనేది లేకుండా ఆమె ఆ బెడ్ మీద అలాగే పండుకొని జస్ట్ గేజింగ్ అవుట్ ద విండో. గేజింగ్ అంటే ఆల్రెడీ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. గేజింగ్ అంటే ఏంటి? లుకింగ్. వాట్స్ ద మీనింగ్ ఆఫ్ గేజింగ్? లుకింగ్. అండ్ look out of the window. So her friend become very worried. కాబట్టి ఝాన్సీ ఆ విధంగా పడుకొని ఉంది కాబట్టి ఆమె చాలా బాధపడుతుంది. ఎవరు బాధపడుతున్నారంటే who is feeling very sad? Sue. And become very worried. She sent for the doctor. Although he came every day, there was no change in the Jhansi's condition. Sue ఏం చేశారు? become very worried అంటే తన ఫ్రెండ్ అలా అయిపోయింది అనేసి సూ చాలా బాధపడింది. సో ఎవ్రీడే డాక్టర్ వస్తున్నాడు. he came every day. There was no change in the Jhansi's condition. అసలు ఝాన్సీ కండిషన్ లో అసలు ఏం మార్పు అనేది లేదు. అంటే ప్రతిరోజు వస్తున్నారు, బట్ ఆ కండిషన్ లో అసలు మార్పు అయితే లేనే లేదు. సో వన్ డే ద డాక్టర్ టుక్ సూ aside and asked her, is anything worrying as Jhansi? ఇక్కడ చూడండి, ఒకరోజు సూ అంటే సూ యొక్క ఫ్రెండ్ కదా, ఇక్కడ ఝాన్సీ వాళ్ళ ఫ్రెండ్ ఎవరు? సూ. సో ఆమెని పక్కకు పిలుచుకొని అక్కడ అడుగుతున్నాడు ఏమనేసి అంటే, ఈజ్ ఎనీథింగ్ వరీయింగ్ ఝాన్సీ? అసలు ఏమన్నా ఫీల్ అవుతుందా ఝాన్సీ దేని గురించి అయినా? నీకేమన్నా తెలుసా అనేసి డాక్టర్ వచ్చి అడుగుతున్నాడు. సో నో రిప్లైడ్ సూ, బట్ వై డు యూ ఆస్క్? ఇక్కడ చూడండి, అక్కడ సూ ఏం చెప్పిందంటే నో, అసలు అయితే అట్లాంటి సిచ్యువేషన్ అయితే ఏమీ లేనే లేదు. బట్ వై డు యూ ఆస్క్? అయినా మీరు ఎందుకు అలా అడుగుతున్నారు అనేసి అడిగాడు. ద డాక్టర్ సెడ్, ఝాన్సీ ఇట్ సీమ్స్ హ్యాస్ మేడ్ అప్ ఆఫ్ హర్ మైండ్
mind that she is not going to get well. ఇంకొకటి డాక్టర్ ఏమని చెప్పాడంటే తన మైండ్ మొత్తం ఎలా మేకప్ అయిందంటే ఈ విధంగా చూడండి, ఇస్ నాట్ గోయింగ్ టు గెట్ వెల్. ఆమె అసలు బాగానే కాదు అంటే తన మైండ్ లో ఫిక్స్ అయిపోయిందంట. ఆమె ఏ విధంగా ఫిక్స్ అయిపోయిందంటే ఇంకా అసలు తన మైండ్ లో నుంచి పోవడం లేదు, నాకు ఇంకా హెల్త్ ఇలాగే ఉంటుంది, నేను ఎప్పుడు గెట్ వెల్ సూన్ గా కాలేను, బాగుండలేను అని చెప్తున్నాడు. ఇఫ్ షీ డజంట్ వాంట్ టు లీవ్, ఇంకొకటి ఆమె అసలు బతకాలి అంటే చూడండి, మెడిసిన్స్ విల్ నాట్ హెల్ప్ హర్. ఆమెకు అసలు మెడిసిన్స్ అనేది యూజే కానే కాదు. ఆమెకి ఏంటి అక్కడ మెడిసిన్స్ అనేది యూజే కానే కాదు. So next one, and Sue tried her best to make a Jhansi take an interest in things around her. ఇక్కడ చూడండి సో ఏం చేస్తుందంటే ట్రై చేస్తుంది, పాపం ఏ విధంగా ట్రై చేస్తుందని చూడండి. బెస్ట్ టు మేక్ ఏ ఝాన్సీ టేక్ అన్ ఇంట్రెస్ట్ ఇన్ ద థింగ్స్ అరౌండ్ హర్. అరౌండ్ హర్ అంటే ఏంటి, తన చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క విషయాన్ని ఆమెకి ఇంట్రెస్టింగ్ గా చేయాలని అనుకుంటుంది. ఎవరు అనుకుంటున్నారు? సూ. బట్ ఝాన్సీ ఏమైనా రికవర్ అవుతుందంటే అలా కూడా రికవర్ అవడం లేదు. షీ టాక్డ్ అబౌట్ ద క్లాత్స్ అండ్ ఫ్యాషన్స్ బట్ ఝాన్సీ డిడ్ నాట్ రెస్పాండ్. ఇక్కడ చూడండి సూ వచ్చి ఝాన్సీతో మాట్లాడుతుంది, క్లాత్స్ గురించి, తను వేసుకున్న బట్టల గురించి కావచ్చు, ఫ్యాషన్స్ గురించి కావచ్చు, ఏదేదో మాట్లాడుతుంది. బట్ ఝాన్సీ డిడ్ నాట్ రెస్పాండ్. అసలు ఏం మాట్లాడినా కూడా ఝాన్సీ ఇస్ నాట్ అట్ ఆల్ రెస్పాండింగ్ టు హర్ వర్డ్స్. హూ ఈస్ స్పీకింగ్ హియర్? ద సూ ఈస్ టాకింగ్ టు ద ఝాన్సీ బట్ హీ ఈస్ నాట్ అట్ ఆల్ రెస్పాండింగ్ ద జో. సో ఇక్కడ చూడండి ఝాన్సీ కంటిన్యూ టు లై స్టిల్ ఆన్ హర్ బెడ్. కంటిన్యూడ్ అంటే ఏంటి, అదే పనిగా ఒకే పనిలో ఉండిపోవడం. అది లై స్టిల్ ఆన్ హర్ బెడ్ అంటే తన బెడ్ మీద అలా పనుకొని ఉండిపోవడం. So Sue brought her a drawing board into a Jhansi's room and started painting. ఉన్న ప్లేస్ లోకి ఎవరు తీసుకొచ్చారు? సో ఒక బోర్డ్ ని తీసుకొచ్చింది. ఆ బోర్డు ఏంటంటే డ్రాయింగ్ బోర్డ్. ఆ బోర్డ్ ని తీసుకొచ్చి ఝాన్సీ ముందర ఇక్కడ పెట్టడం అనేది జరిగింది. పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి, యాజ్ టు టేక్ ఝాన్సీ మైండ్ ఆఫ్ హర్ ఇల్నెస్, అంటే ఆ మైండ్ లో నుంచి తీసేయాలి. ఎలా తన మైండ్ లో ఇల్నెస్ ఉందనే దాన్ని మైండ్ లో నుంచి తీసేయాలనేసి చూడండి. షీ విస్టిల్డ్ వెల్ వర్కింగ్ అంటే పిలుస్తూనే ఉంది. అంటే ఈమె పెయింట్ చేస్తున్నప్పుడు ఈమె చూస్తున్న ప్రతిసారి కూడా ఎవరు పిలుస్తున్నారు? హూ ఈస్ కాలింగ్ టు ద స్వీస్ట్ ఈస్ కాలింగ్ టు ఝాన్సీ. సో నెక్స్ట్ వన్ చూడండి. Suddenly Sue heard Jhansi whisper something. She quickly rushed to the bed and heard Jhansi counting backwards. సడన్ గా ఉన్నట్టుండే ఒక శబ్దం వచ్చింది. She heard Jhansi whisper అంటే చిన్నగా గొనగడం, అంటే మాట్లాడుతుంది ఏదో. అది కూడా she quickly rushed to the bed and heard Jhansi counting the backwards. అది కూడా ఝాన్సీ వెనకాల నుంచి కౌంట్ చేస్తుందంట. మనం నార్మల్ గా నెంబర్స్ అనేది ముందు నుంచి కౌంట్ చేస్తాం కదా, 1 2 3 4 అలాగా. బట్ హియర్ ద ఝాన్సీ ఈజ్ కౌంటింగ్ ఫ్రమ్ ద backwards. She was looking out of the window and was saying 12. ఇక్కడ చూడండి ఆమె ఎక్కడ చూస్తుంది? అవుట్ ఆఫ్ ద విండోలో చూస్తూ ఏమని కౌంట్ చేస్తుంది అంటే చూడండి 12. ఆఫ్టర్ సమ్ టైమ్ షీ విస్పర్డ్ 11 అంటే చిన్నగా గొనుకుతా ఉంది. ఏమనేసి 12 11 అనేసి బ్యాక్వర్డ్ నుంచి, ఫ్రంట్ వర్డ్ కాకుండా బ్యాక్వర్డ్ నుంచి 12 11 అలా పలుకుతుంది. అండ్ దెన్ 10 దెన్ 9 8 7 ఇలా బ్యాక్వర్డ్ గా ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్ ని వెనకాల నుంచి అదే చెప్పడం అనేది జరిగింది. సో యాక్చువల్లీ లుక్డ్ అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా అసలు ఏమవుతుందో అర్థం కాక లుక్డ్ అవుట్ ఆఫ్ ద విండో. షీ సా an old eerie creeper climber halfway of the brick wall. చూడండి ఒక వాల్ కి మధ్యలో ఒక చెట్టు అనేది మధ్యలో చాలా పెద్దగా ఉంది. ఆ చెట్టు అనేది అది కూడా ఆటమ్ సీజన్ కాబట్టి ఆల్రెడీ ఆకులన్నీ రాలిపోయాయి. సో అక్కడ ఓన్లీ కొన్ని లీవ్స్ మాత్రమే ఉన్నాయి. సో ఆపోజిట్ ద వేర్ విండో, అది కూడా ఆ అమ్మాయి అనుకున్న ఆపోజిట్ విండో అక్కడ ఉండడం జరిగింది. ఇన్ ద స్ట్రాంగ్ అండ్ విండ్ అవుట్ సైడ్ ద క్రీపర్ వాస్ షెడ్డింగ్ హిస్ ఫేస్. షెడ్డింగ్ అంటే లీవింగ్. What's the meaning of shedding? Leaving her leaves. తన లీవ్స్ ని వదులుకోవడం అనేసి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం ఈ యొక్క ఫస్ట్ పార్ట్ లో చూసుకున్నట్లయితే హౌ ద ఝాన్సీ ఈస్ కౌంటింగ్ బ్యాక్వర్డ్స్ టు ద నెంబర్స్, ఎలా బ్యాక్వర్డ్స్ నెంబర్స్ ఇలా కౌంట్ చేస్తుంది అనేసి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే. సో ఇక్కడ ఫస్ట్ పార్ట్ లో నేను సూ అలాగే ఝాన్సీ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ వరకు మీకు ఎదురు అనిపిస్తే నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ అనండి.